కానీ నిజం చెప్పండి సార్, గుండె మీద చేసుకొని ఎన్నడూ లైఫ్లో మీరు డిప్రెస్ అవ్వలేదా? ఎన్నడూ కన్నీళ్ళు పెట్టుకోలేదా? ఎన్నడూ బాధ? కన్నీళ్ళు చాలాసార్లు పెట్టుకున్నాను, కన్నీళ్ళు పెట్టుకో, కానీ డిప్రెషన్ వాళ్ళకి మాత్రం కాదు. కన్నీళ్ళు పెట్టుకోవడానికి కారణం బాధలు, శరీర బాధలు కూడా. శరీర బాధ భరించలేనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. రాలేదని ఎట్లా చెప్తున్నా అబద్ధం. నాకు ఇతరుల వాటి వాళ్ళు కూడా వస్తాయి. నాకు ఇతరులు బాధపడేటప్పుడు కూడా వస్తాయి. నేను నా చిన్నప్పుడు నా తల్లి తలనొప్పితో బాధపడుతుంటే చూడలేక బయటికి వెళ్ళిపోయేవాడిని. ఎవరింట్లోనే పడుకునేవాడిని, చూడలేకపోవడం. అది వస్తే ఇతరుల బాధ చూసినప్పుడు కూడా, దారిలో పోతున్నప్పుడు కూడా ఎవరన్నా ఏదన్నా ఇదైతే కొంచెం బాధ కలుగుతుంది, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. దానికి దీనికి మిగతా డిప్రెషన్కి సంబంధం లేదు. జనరల్గా ఒక కామెడీ, ఒక హ్యూమర్ ఉందండి. ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు, ఏ చదువు రానివాడు ఎందుకు పనికిరానివాడు జర్నలిస్ట్ అవుతాడు అని. అంటే చాలామంది, నేను కూడా టీవీ9లో టీవీ5లో పనిచేసిన టైంలో నా దగ్గరికి వచ్చి, ఏమ్మా మా అబ్బాయి అసలు ఏమీ చదువుకోవట్లేదు, వాడికి ఏమీ చదువు రాదు, నీ దగ్గర ఎక్కడన్నా పెట్టుకో అన్న పనికి వస్తాడేమో అని అనేవాళ్ళు. నేను తర్వాత మీ పుస్తకంలో కూడా చదివాను, ఇలాంటి సంఘటన ఒకటి మీరు కూడా ఫేస్ చేశారని. సో దాని గురించి చెప్పండి సార్. అసలు ఏంటి, అంటే ఏం జరిగింది ఆ రోజు? నేను వ్యాయామం చేసిన వాడిని. ఆ రోజుల్లో, చదువుకున్న రోజుల్లో వ్యాయామం చేసి హెల్త్ కోసమే, ఎవరిని కొట్టడానికి ఇట్లాంటివి ఏం కాదు, దౌర్జన్యం బదులు కావు. చూసేవాళ్ళు మాత్రం వీళ్ళు రొమ్మెరుచుకొని తిరుగుతున్నారు అనుకునేవాళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, మాకేదో బంధువులని కూడా చెప్పాడు. ఏం బంధువో ఎట్లా బంధువో నాకు తెలియదు. మీకు చాలా సంతోషం, ఎందుకు పనికి రాకుండా తిరిగేవాడివి నువ్వు, పనికి మళ్ళీ రౌడీలాగా తిరిగేవాడివి. నేను ఎప్పుడు రౌడీలాగా తిరగలేదు, వ్యాయామం చేసిన వాడిని నిజం అన్నా నేను. నేను చూసేవాడిని కదా, బజార్లపడి రొమ్మెరుచుకొని తిరిగేవాడివి. అది అసత్యం, అది కరెక్ట్ కాదు. అది వ్యాయామం చేసిన వాడు నిజం. ఈ విషయం చెప్పండి అన్నాను. మా వాడు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడండి, వాడు ఏమి చదువు రాదు, ఏమి చేయడు, బలాదూరు తిరుగుతున్నాడు, వాడిని జర్నలిజంలో పెడితే నీలాగా ఎడిటర్ అవుతాడేమో అని ఆశపడుతున్నానండి. నా మొహమ్మేనే చెప్పాడు మా ఆయన, మొగమాట పడకుండా. ఆయనకి ఏం చెప్పారనేది అవసరం లేదు, ఆయన అభిప్రాయం అది. పనికి మాలిన వాడివి, నువ్వు ఎడిటర్ అయినావు. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మందిలో అభిప్రాయం ఉందండి. తప్పమ్మది. జర్నలిస్ట్ అయినటువంటి వాడికి ఇన్పుట్స్ చాలా, డిగ్రీలు ఉండకపోవచ్చు కాక, నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా సర్వైవ్ కాలేరు. మీరైనా సరే అంతే. ఇఫ్ యూ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ జర్నలిజం, యూ హ్యావ్ టు రీడ్ ఎ లాట్ బై హ్యాబిట్, బై యువర్ నేచర్. అదొక కల్టివేట్ చేసుకోవాలి, అవసరమైతే కల్టివేట్ చేసుకోవాలి. ఆహారం ఎట్లా శరీరానికి అవసరం, మనస్సుకి చదువు అవసరం. అట్లా సమకాలీన చరిత్ర చదువుకోవాలి, క్లాసిక్స్ చదువుకోవాలి. చదవడం అనేది లేకపోతే జర్నలిజంలో ఉండకూడదు. నా ఉద్దేశంలో జర్నలిజంలోకి వచ్చేవాడు చాలామంది తెలియకుండా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ చదువుతారు. మీరున్నారు, మీ నాయన ఉన్నాడు, చదవకుండా వచ్చారా? రీడ్ క్వైట్ ఎ లాట్ బై హ్యాబిట్. అంతే అది చదవకుంటారు. వాళ్ళ విద్వత్తు బయటికి ఎగ్జిబిట్ చేసేది కాదు. పండితశాలలో కప్పుకొని తిరగకపోవచ్చు కాక, లేకుండా సర్వైవ్ కాలేదు జర్నలిజంలో. భాష కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు ఎన్ని విషయాలు నన్ను తెలుసుకొని మాట్లాడుతున్నారు. మీరు జర్నలిజం గురించి తెలుసుకొని మాట్లాడుతున్నారు. ఆషామాషిగా చేయడం కష్టం, సాధ్యం కాదు. అట్లాగే మీరు చీఫ్ మినిస్టర్తో మాట్లాడుతున్నారంటే ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఒక సంపాదకీయం రాయాలంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మీకు ఎంత తెలిసి ఉండాలి. చాలా విద్వత్తు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జే మీ క్వాలిఫికేషన్ ఏ జర్నలిస్ట్కైనా. నాలెడ్జ్ లేని వాడు పనికిరాడు. అందుకని జర్నలిస్టులు పనికి మాలిన వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. అది ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్పితే జర్నలిజంలో రాణించలేరు. థ్యాంక్ యూ సో మచ్ పొత్తూరు గారు, చాలా థ్యాంక్స్. నమస్కారం. ఇంత టైం మా కోసం ఇచ్చారు, చాలా థ్యాంక్. సంతోషం. బహుశా ఇప్పుడు అయితే ఇంకేం ఉద్యోగం అన్నా కోరుకునేవాడినేమో. ఈ రకమైనటువంటి జర్నలిజంలోనే ఉండాలని అనుకునేవాడిని కాదేమో. అవునా అండి? కానీ ఎందుకు అంటే దానికి ఏదో రీజన్ ఉండుంటుంది కదా, ఎందుకు మీరు ఇప్పుడు ఫిట్ కారని అనుకుంటున్నారు? ఎందుకనంటే అప్పటి పత్రికలు, అప్పటి వాతావరణం, అప్పటి జీవన విధానం,
జర్నలిస్టుల వ్యవహార శైలి అవన్నీ అప్పుడు ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు మార్పు ఉంది కదా, ఇప్పుడున్నంత వేగం అప్పుడు ఉండేది కాదు.